హాయ్ అందరికి. ఇలా కుండల చికెన్ చేస్తాను. కుండల చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నూనె వేసుకోండి. నూనె వేయగాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేయాలి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం వేగాక కొత్తిమీర పుదీనా వేసాక కలిపి ఒక్క 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగింది మంచిగా. వేగిన తర్వాత కడిగిన చికెన్ని ఇందులో వేసుకోవాలి. కడిగిన చికెన్ని వేసి కొంచెం ఉప్పు వేయాలి. అందరూ ఉల్లిగడ్డలో వేస్తారు, నేను ఉల్లిగడ్డలో వేయను, ఎందుకంటే ఆటోమేటిక్గా అవి మగ్గుతాయి. కొంచెం ఉప్పు చికెన్లో వేస్తారు. చికెన్లో వేసాక కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కలపాలి. కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుంటే ఆ చికెన్లోంచి వాటర్ వస్తాయి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారా ఎలా వాటర్ వచ్చాయో. ఇప్పుడు కొంచెం ఈ చికెన్లో మగ్గిపోయింది, వాటర్లోనే మగ్గిపోతుంది. ఇప్పుడు తగినంత అల్లం పేస్ట్, కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుతాను. కలుపుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు ఉంటాయి కదా, నేనైతే ఒక 3 టమాటాలు పెద్దవి తీసుకొని కొంచెం అందులో పెరుగు కూడా యాడ్ చేశాను. కొంచెం పెరుగు యాడ్ చేసి కలిపి వేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలిపేసి కారం మీకు ఎంత కావాలో అంత, మీ టేస్ట్కి తగ్గట్లు. నేను మాత్రం మా ఇంట్లో మాత్రం కారం ఎక్కువనే తింటాము కాబట్టి ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. 3 స్పూన్స్ వేసి తర్వాత ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాను కదా, ఇప్పుడు కూరకి సరిపడా మొత్తం ఉప్పుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళొకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. అంతా కలుపుకొని ఈ వాటర్కి టమాటా అంతా మగ్గిపోతుంది మంచిగా. ఆల్రెడీ మనం కొత్తిమీర పుదీనా వేసాము, మళ్ళీ దీనికి ముందు కొంచెం వేస్తే అయిపోతుంది. కలర్ చూస్తే ఎలా వచ్చిందో, అటుపక్క అన్నం కూడా అవుతుంది మాది. మా స్కూటీ గారు చూడండి ఎలా వెయిట్ చేస్తున్నాడు, ఎలా వస్తున్నాడు చికెన్ వాసనకి. చికెన్ స్మెల్ వాసన వస్తుందా స్కూటీ తల్లి? స్మెల్ వస్తుందా? చూడండి ఎంత బాగా నూనె వేరింది పైకి. ఇప్పుడు లాస్ట్ కొంచెం ధనియాల పొడి, గరం మసాలా మాత్రం ఇంట్లో చేసింది ఫ్రెండ్స్. నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. 2 స్పూన్స్ గరం మసాలా వేసి ఒక్కసారి కలిపి లాస్ట్కి కొత్తిమీర పుదీనా వేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, గ్యాస్ బంద్ చేసిన తర్వాత కూడా ఇంకా కుండలో చికెన్ కుతుకుతులాడుతూనే ఉంది. అంటే ఈ కుండ వేడి మనకి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంటూనే ఉంటుంది వేడి మనకి. అందుకే ఒక 10 మినిట్స్ ముందే ఆఫ్ చేసి, అంటే ఈ వేడికే చికెన్ ఉడికిపోతుంది మనకి. ఇటువైపు అన్నం కూడా అయిపోయింది. వేడి అన్నం, వేడి చికెన్, చల్లని అందరు. ఇక్కడ గ్యాస్ ఆఫ్ చేసినాక కూడా చికెన్ ఇంకా ఉడుకుతూనే ఉంది చూసారా. అందుకే నేను గ్యాస్ తొందరగా ఆఫ్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.